అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఉన్నట్టుండి హఠాత్తుగా మెలకువ వచ్చింది. వాల్ క్లాక్ వైపు చూసి అదిరిపడ్డాను. నిద్ర మత్తంతా మంత్రం వేసినట్టు ఎగిరిపోయింది. సమయం 6 దాటి 10 నిమిషాలయింది. దేవుడా! ఏమిటి ఇవాళ ఇంత మొద్దు నిద్ర పట్టేసింది అనుకుంటూ మంచం మీద నుంచి లేవబోయాను. కానీ లేవలేకపోయాను. అప్పుడు గమనించాను. ఆయన నన్ను వెనక నుంచి కౌగిలించుకొని కదలనివ్వడం లేదు. నా నడుం చుట్టూ తిరిగిన అతని చేతిని బలంగా పక్కకు తోసి లేవబోయాను. ఆయన కళ్ళు తెరవకుండానే నా చేయి పట్టి లాగడంతో విసురుగా ఆయన ఒళ్ళో పడ్డాను. అసలిదంతా ఆయన గారి వల్లే. సరసాల వెల్లువలో మునిగి తేలే వరకు నిద్రపోనివ్వరు. ఈయనగారేమో 8 గంటల వరకు నిద్రపోతారు. నా పరిస్థితి అలా కాదే. కోడి కూయక ముందే తలుపు తీయకపోతే ఇక ఆ రోజు మా అత్తగారి చేతిలో నా పని అయిపోయినట్టే. అవతల ఆమె నిద్ర లేచే ఉంటుంది. ఉదయాన్నే ఏం వినాల్సొస్తుందో. బలవంతంగా ఆయన బారి నుంచి తప్పించుకొని భయంగా తలుపు తీశాను. ఏమ్మా! ఊరందరికీ తెల్లారి 2 గంటలైతే నీకిప్పటికి తెల్లారిందా? ముసల్దాన్ని నేను లేవగా లేంది నువ్వు లేవలేవా? మొగుడు పక్కన పడుకుంటే అంత ఒళ్ళు తెలీకుండా నిద్ర పట్టేస్తుందా? అత్తగారి సుప్రభాతంతోనే నేను రోజూ నా దినకార్యాలను ప్రారంభిస్తుంటాను. ఆమె ఇంకా ఏదో వాగుతూనే ఉంది. ఇది రోజూ ఉండేదే అనుకుంటూ ఇంటి పనిలో పడ్డాను. ఎందుకో హఠాత్తుగా నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. నా పుట్టినిల్లు గుర్తుకు వచ్చింది. అక్కడ నేనిష్టం వచ్చినంత సేపు నిద్రపోయేదాన్ని. అక్కడ ఇలా సుప్రభాతాన్ని చెప్పేవారు లేకున్నా ఎప్పుడన్నా అమ్మ హెచ్చరించేది. ఇక్కడి అలవాట్లే రేపు అత్తగారింట్లోనూ వస్తాయి. నేను అమ్మని కనుక ఊరుకుంటున్నాను. అక్కడ అత్త ఎంత మాత్రం ఊరుకోదు. అందుకని ఇప్పటి నుంచి ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకో అనేది. కానీ అప్పుడు ఆమె మాటలు నా చెవికెక్కేవి కావు. ఎందుకే అమ్మాయికి ఇప్పటి నుంచి అత్తగారి గురించి చెప్పి హడలగొడుతున్నావు? అక్కడ ఎలాగో అది దాని ఇష్టానుసారం ఉండలేదు. ఇక్కడైనా దాన్ని స్వేచ్ఛగా ఉండనీ అంటూ నాన్నగారు వెనకేసుకొచ్చేవారు. నాన్నగారు చెప్పింది అక్షరాలా నిజమని నాకిప్పుడు అనిపిస్తోంది. పెళ్లి అనే 2 పదాలతో స్త్రీ స్వేచ్ఛకు 3 ముళ్ళు పడిపోతున్నాయి. ఇక్కడ నవ్వు వచ్చినా నవ్వకూడదు. ఏడుపు వచ్చినా ఏడవకూడదు. ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళు తింటున్నదే మనము తినాలి. వాళ్ళు చెప్పిన టయానికి మనం నిద్రపోవాలి. లేవమన్నప్పుడు లేవాలి. మన ఇష్టాన్ని వ్యక్తం చేస్తే వద్దంటారు. వారిష్టాన్ని కాదంటే కోప్పడతారు. దేవుడా! ఎందుకయ్యా ఆడవారంటే నీకంత కోపం? పాలు మరిగిపోతుంటే ఆలోచనల నుంచి తేరుకొని కాఫీ కలిపి ముందు అత్తగారికి ఇచ్చి తరువాత ఆడపడుచు శిరీషను నిద్రలేపి కాఫీ ఇచ్చి తర్వాత ఆయన కోసం కాఫీ తీసుకుని బెడ్రూంలోకెళుతుంటే అత్తయ్య అరుస్తోంది. కాఫీలో ఇంత పంచదార కుమ్మరించావేమిటే? నీ బాబేమన్నా నెలకు 2 బస్తాలు చక్కెర పంపిస్తున్నాడనుకున్నావా? నాకు చాలా బాధనిపించింది. ఆమె నన్ను ఏమన్నా పర్వాలేదు. కానీ అనవసరంగా మా నాన్నగారిని ఇరికించడం దేనికి? అదీ ఏకవచనంతో. ఏడుపు వచ్చేసింది. నిభాయించుకుని ఆయన్ను లేపి కాఫీ అందించాను. ఆయన కాఫీ త్రాగి కప్పు నా చేతికిస్తుంటే, ఏవండీ కాఫీలో పంచదార ఎక్కువైందా? అడిగాను. ఆయన నన్ను లాగి తన కౌగిలిలో బంధిస్తూ, నీ పెదాల తీపి కంటే తక్కువే డియర్ అన్నారు. తృప్తిగా నిట్టూర్చి ఆయన్ను అలాగే హత్తుకుపోయాను. అత్తగారు సుప్రభాతంతో నా మనసుని గాయపరుస్తుంటే, ఈయన తన చిలిపి రాగాలతో నన్ను సేద తీర్చుతూ ఉంటారు. ఏమిటే లోపలికి వెళ్ళిన దానివి చచ్చిపోయావా? అత్తగారి కేక విని ఆయన్ని తోసేసి తడబడుతూ బయటకు వచ్చాను. వాడు ఆఫీస్‌కి వెళ్ళనవసరం లేదనుకున్నావా? త్వరగా టిఫిన్ చేసి తగలడు. నేను మౌనంగా వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ తయారు చేయడంలో నిమగ్నమయ్యాను. ఇంతలో పక్కింటి పంకజం గారి గొంతు వినిపిస్తే బయటకు త్రొంగి చూశాను. మా కోడలి పుట్టింటోళ్ళు చేయించి ఇచ్చారొదినా 4 సవర్లు బాగుందా? అంటూ ఏదో హారం చూపిస్తోంది. పంకజం గారింట్లో ఏ కొత్త వస్తువు వచ్చినా వెంటనే వీధిలోని వారందరికీ చూపించి గొప్పలకు పోతుందామె. పుట్టింటికని వెళ్ళిన ఆమె కోడలు రాత్రి వచ్చినట్టు ఉంది. ఉదయాన్నే ఈమె ప్రత్యక్షం అయ్యింది. ఇక నాకు భయం పట్టుకుంది. మా నాన్న మా పెళ్లిలో ఇస్తానన్న బంగారానికి 3 సవర్లు తక్కువ ఇచ్చాడు. మళ్ళీ డబ్బు చూసుకుని ఆ బంగారంతో గొలుసు చేయించి ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. మా పెళ్ళై 2 ఏళ్లు అయినా ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల గొలుసు విషయం వాయిదా వేస్తూనే ఉన్నాడు.
అత్తయ్యకు గొలుసు విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నన్ను, నాన్నగారిని కలిపి తిడుతూనే ఉంది. ఇప్పుడు పంకజం గారి వల్ల గొలుసు విషయం అత్తయ్యకు మళ్ళీ గుర్తుకు వచ్చి ఉంటుంది. ఇక ఈరోజు ఎన్ని వినాల్సొస్తుందోనని భయం పట్టుకుంది. నేను ఊహించినట్టే టిఫిన్ తింటున్నప్పుడు అత్తయ్య గొలుసు విషయం కదిపింది. సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చి, "నీ భార్యను వాళ్ళ పుట్టింట్లో వదిలేసిరా. పెళ్ళికి ఇస్తామన్న గొలుసు 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు ఇవ్వలేదు. మనం ఇలాగే ఊరుకుంటే వాళ్ళూ ఊరుకుంటారు. అమ్మాయిని ఇచ్చిన చోట ఇస్తామన్న వస్తువు ఇవ్వకపోతే అమ్మాయికి మాట వస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు దీని కన్నవాళ్ళకు. ఏరా వింటున్నావా? అక్కడకు వెళ్ళి వాళ్ళు చేసే అల్లుడి మర్యాదలకు కరిగిపోయి పళ్ళు చూపించి వచ్చేయకు. గొలుసు ఇస్తే తప్ప దీన్ని తీసుకెళ్ళనని గట్టిగా చెప్పిరా" అంటూ అత్తయ్య ఆర్డర్ వేసింది. ఆమె అంటే ఆయనకు భయమో, గౌరవమో తెలీదు. ఆమె ముందు పిల్లిలా మారిపోతారు. ఈ విషయంలోనే ఆయన మీద కోపం వస్తుంది నాకు. ఆ రోజు సాయంత్రం అత్తయ్య గారి మాట ప్రకారం ఆయనొచ్చి నన్ను మా పుట్టింట్లో వదిలి వెళ్ళాడు. ఆమె చెప్పినట్టు కఠినంగా కాకున్నా గొలుసు విషయం మాత్రం నాన్నగారికి గుర్తు చేసి వెళ్ళారు. మరుసటి రోజు అమ్మ నాకు పేరు చూస్తూ అంది, "మీ నాన్నగారు ఒక దగ్గర చీటీ వేసి ఉన్నారు. రేపు నెలతో అది పూర్తయి డబ్బులొస్తాయి కానీ, నీ తమ్ముడు రేపు నెలలో ఎంసెట్ కోచింగ్‌లో చేరాలట. ఆ డబ్బు దానికి కట్టాలా లేక నీకు గొలుసు చేయించి ఇవ్వాలో అర్థం కాక ఆయన సతమతమవుతున్నారు. గొలుసుదేముందిలేమ్మా! ఇప్పుడు కాకుంటే మరెప్పుడన్నా చేయించవచ్చు. ముందు తమ్ముణ్ణి చదువుకోనివ్వు. నా మూలంగా వాడి భవిష్యత్తును ఎందుకు పాడు చేస్తారు? నీ మనసు నాకు తెలుసు తల్లీ. కానీ మీ అత్తగారు ఊరుకుంటారా?" ఎటూ చెప్పలేని పరిస్థితి నాది. మౌనంగా ఉండిపోయాను. ఆ సాయంత్రం నేను చెట్లకు నీళ్లు పోస్తుంటే తమ్ముడొచ్చి, "అక్కా, నీకో ప్రెజెంటేషన్ తెచ్చాను" అంటూ ఓ చిన్న బాక్స్ తెచ్చి నా చేతికిచ్చాడు. దాన్ని తెరిచిన నేను ఆశ్చర్యబోయాను. మిలమిల మెరుస్తున్న గొలుసు. దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూస్తూ, "నీకెక్కడిదిరా ఇంత డబ్బు?" అనుమానంగా అడిగాను. "అది ఎంత అనుకున్నావ్? రూ. 150. బంగారంది కాదులే, రోల్డ్ గోల్డ్‌ది." మరుసటి రోజు ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నాన్నగారు ఆయనతో చీటీ విషయం చెప్పి, "రేపు నెలలో తప్పకుండా గొలుసు డబ్బులు తెచ్చి ఇస్తాను. మీ అమ్మగారికి ఎలాగో సర్ది చెప్పు బాబూ" అన్నారు. ఆయన సరేనంటూ నన్ను తీసుకుని బయలుదేరారు. ఇక్కడేమో ఇలాగే అంటారు. అక్కడ అమ్మ ముందు మాత్రం నోరు మెదపలేరు. ఇల్లు సమీపిస్తుంటే నా గుండె దడదడలాడసాగింది. ఇంట్లోకి అడుగుపెడుతూనే నన్ను నఖశిఖ పర్యంతం చూసిన అత్తయ్య, "అబ్బా! ఇన్నాళ్లకు గొలుసుతో వచ్చావా తల్లీ" అంది. నేను ఆశ్చర్యబోయి నా మెడవైపు చూశాను. అత్తయ్య చూస్తున్నది తమ్ముడు నాకు ప్రెజెంట్ చేసిన రోల్డ్ గోల్డ్ చైన్. ఆయన ఇదేమీ పట్టించుకోకుండా లోనికెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్ళేదానికి ముస్తాబై బయటకొచ్చిన మా ఆడబిడ్డ శిరీష, "వదినా, గొలుసు వచ్చేసిందా? హమ్మయ్య! ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. మెడ బోసిగా ఉంది. ఎలాగా అనుకుంటున్నాను. దేవతలా ఎదురొచ్చావు. వదినా వదినా, గొలుసివ్వవు" అని గారాలు పోతూ అడిగింది. నేను అదీ అదీ అంటూ నసుగుతుంటే అత్తయ్య కల్పించుకొని, "అమ్మాయి ముచ్చటపడి అడుగుతోందిగా, ఇవ్వు, రేపొచ్చి ఇచ్చేస్తుందిగా" అని గద్దించేసరికి నేను అప్రయత్నంగా గొలుసు తీసి శిరీషకి ఇచ్చేశాను. ఆ రాత్రి ఆయనతో అన్నాను, "ఏవండీ, తమ్ముడు నాకు ప్రెజెంట్ చేసిన రోల్డ్ గోల్డ్ గొలుసుని మీ అమ్మగారు బంగారందని భ్రమించి శిరీషకు ఇచ్చారు. ఇప్పుడేం చేద్దాం?" ఆయన నన్ను దగ్గరగా తీసుకుంటూ, "బంగారందే అనుకుంది కదా అనుకోని ఒక గండం గడిచింది. రేపు నెలలో మీ నాన్నగారు డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు అసలు విషయం చెబుదాము" అన్నాడు. "అది కాదండీ, ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా వాళ్ళు మోసం చేశారని" ఆపై మాట్లాడలేకపోయాను. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. "ఏ పిచ్చమ్మాయ్, ఎందుకేడుస్తున్నావ్?" అంటూ నన్ను ఆయన సముదాయిస్తూ, "రేపొచ్చే ఆపదను తలుచుకుని ఇప్పటి ఆనందాన్ని వదులుకోవడం అవివేకం. ఇప్పుడు చెప్పినా కోప్పడుతుంది, అప్పుడు తెలిసినా కోప్పడుతుంది. ఆమె మనస్తత్వం అంతే. వయసుతో పాటు చాదస్తమూ పెరుగుతోంది. మనం సర్దుకుపోవాల్సిందే, తప్పదు" అన్నారు. మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది. అదేమిటో తరువాత చెబుతాను. దాదాపు నెల నుంచి అత్తగారు సుప్రభాతం తగ్గిపోయింది. ఇది ప్రపంచపు 8వ వింతే అనొచ్చు. ఆ రోజు అత్తయ్య, శిరీష గుడికి వెళ్ళి ఉన్నారు. నేను వెళ్ళకూడదు. అందుకే ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజు ఆదివారం కావడంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు.
అప్పుడు నాన్నగారు వచ్చారు. నాన్నగారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి కాఫీ కలుపుకొని తెచ్చాను. నాన్నగారు కాఫీ త్రాగి, "బాబూ, అమ్మగారు ఎప్పుడొస్తారో ఏమిటో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లేదంటే బస్సు మిస్ అవుతుంది. ఇంటికి చేరేటప్పటికి పొద్దుపోతుంది. అందుకని ఈ డబ్బు నేనిచ్చి వెళ్ళానని అమ్మగారికి ఇచ్చెయ్యి బాబూ" అంటూ సంచిలో నుంచి డబ్బు తీసి ఆయన చేతికిచ్చారు. ఆయన ఓ క్షణం ఆ డబ్బు వంక, నా వంక చూసి డబ్బు నాన్నగారికి తిరిగిచ్చేస్తూ, "ఇవి మీ వద్దనే ఉంచండి మావయ్య. సురేష్‌ని కాలేజీలో చేర్పించాలట కదా! మీ అమ్మాయి చెప్పింది. ముందు ఆ పని చూడండి" అన్నారు. "అది కాదు బాబూ, గొలుసు" అంటూ నాన్నగారు ఏదో చెప్పబోతే ఆయన మధ్యలోనే అడ్డుకుంటూ అన్నారు. "మావయ్య గారు, మీరిక గొలుసు విషయం మరిచిపోండి. మనుషులు ఎలాంటి వారంటే, మనకెవరన్నా ₹100 బాకీ ఉంటే, వాడు చావు బ్రతుకుల్లో ఉన్నా మన బాకీ తీర్చమంటూ అతన్ని వేధిస్తాము. అదే మనం ₹1000 పోగొట్టుకున్నా కొద్దిసేపు బాధపడి ఊరుకుంటాము. కాబట్టి మీరు నిర్భయంగా వెళ్లి సురేష్‌ను కోచింగ్‌లో చేర్పించండి. మీ అమ్మాయి గురించి దిగులు పడొద్దు" అంటూ నాన్నగారిని పంపించేసి నా వద్దకు వచ్చి ఫోజు పెట్టారు. "చూశావా నీ సమస్యలను ఎలా తీర్చానో? పెద్ద బడాయిలండి. ఈ సమస్యను తీర్చింది మీరు కాదు. శిరీష మెడలో నుంచి గొలుసు కొట్టిన ఆ చోరుడు." "అవును సుమీ" అంటూ నవ్వేశారాయన. ఇంతకు ఆ రోజు జరిగిన అద్భుతం ఏమిటంటే, పెళ్ళికంటూ వెళ్ళిన శిరీష ఏడుస్తూ ఇంటికొచ్చింది. ఎవరో తన గొలుసును కొట్టేశారని. దొంగను శిరీషను కలిపి అత్తయ్య నానా శాపనార్థాలు పెట్టింది. "ఇది మన మంచికే జరిగింది. నువ్వేమీ చెప్పకుండా ఊరుకో" అని ఆయన చెప్పడంతో నేను ఊరుకున్నాను. కానీ ఆ రోజు నుంచి అత్తయ్యలో మార్పు వచ్చింది. గిల్టీ ఫీలింగ్‌తో సుప్రభాతాన్ని క్రమంగా తగ్గించేసింది. ఇక ప్రతి ఉదయం నాకు శుభోదయమే అయింది. కథ సమాప్తం.